అసలుకి ఏఐ అంటే ఏంటి? ఏఐలో టెక్నిక్ గురించి మాట్లాడటం ముందు అసలుకి ఏఐ అంటే ఏంటి? ఈ ఏఐ వచ్చేసరికి మనకి హ్యూమన్స్ ఎలా అయితే ఉంటారో ఆ హ్యూమన్స్ లాగా ఉండేదే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దిట్ ఈస్ నథింగ్ బట్ రోబోటిక్స్ అండి. సో హ్యూమన్ ఎలా అయితే ఉంటాడో ఆ హ్యూమన్ తగ్గట్టుగా మనకి ఏం చేస్తామంటే ఈ యొక్క ఏఐ అనేది మనం డిజైన్ చేయగలం. ఈ ఏఐ ఏం చేస్తుంది అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ కావచ్చు, డిసిషన్ మేకింగ్ కావచ్చు, కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం. హ్యూమన్ ఎలా అయితే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారో అలానే ఈ ఏఐ కూడా ఏం చేస్తుందంటే హ్యూమన్స్ లాగే సాల్వ్ చేస్తుంది. లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ కావచ్చు, స్పీచ్ రికగ్నైజేషన్ కావచ్చు, వాట్ ఎవర్ మేబీ హ్యూమన్ చేసే ప్రతి ఒక్క పని ఈ ఏఐ చేసింది. సో ఈ ఏఐలో వచ్చి మనకి ఆల్రెడీ నేను చెప్పాను 2 టైప్స్ ఉంటాయని చెప్పాను. ఫస్ట్ వన్ ఇస్ ద వీక్ ఏఐ అని చెప్పాము, జనరల్, అండ్ సెకండ్ వన్ ఇస్ ద జనరల్ ఏఐ అని చెప్పి ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. సో టుడే క్లాస్లో వచ్చేసరికి అసలుకి ఈ ఏఐలో టెక్నిక్స్ ఏమేమి ఉంటాయి, ఆ టెక్నిక్స్ ఏమేమి యూజ్ అవుతాయో చూసుకున్నట్టయితే ఏఐలో వచ్చేసరికి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద టెక్నిక్స్ ఉంటాయండి. టోటల్ 4 టెక్నిక్స్ నేను రాసాను, ఇంకా చాలా టైప్స్ ఆఫ్ ద టెక్నిక్స్ ఉంటాయి. బట్ నేను ఈరోజు ఒక 4 టెక్నిక్స్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. సో దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే మిషన్ లెర్నింగ్ టెక్నిక్. ఏంటిది? ఫస్ట్ వన్ ఇస్తా మిషన్ లెర్నింగ్ టెక్నిక్ అంటారు. ఈ మిషన్ లెర్నింగ్ టెక్నిక్స్ వచ్చేసరికి మనకి 2 టైప్స్ ఆఫ్ ద టెక్నిక్స్ ఉంటాయి మిషన్ లెర్నింగ్ టెక్నిక్స్. దీంట్లో వచ్చేసరికి ఫస్ట్ వన్ ఏంటంటే సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటాం. ఏమంటాం? సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటాం. అండ్ ద సెకండ్ వన్ ఇస్ ద అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటాం. ఏమంటాం? అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. సో ఏఐలో టెక్నిక్ చూస్తున్నాము. ఏఐలో టెక్నిక్స్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి మిషన్ లెర్నింగ్ టెక్నిక్ అన్నాను. ఈ మిషన్ లెర్నింగ్ టెక్నిక్ వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి 2 టైప్స్ ఉంటాయని చెప్పాను. ఏమిటి అంటే ద ఫస్ట్ వన్ ఇస్ ద సూపర్వైజ్డ్ లెర్నింగ్ అండ్ ద సెకండ్ వన్ ఇస్ ద అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్గా మనం మాట్లాడుకుంటాం. సో అసలుకి ఏంటి సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటి, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటి? సూపర్వైజ్డ్ లెర్నింగ్ వచ్చేసరికి ఏంటంటే ఒక లేబుల్డ్ డేటా ఏదైతే ఉంటుందో ఆ లేబుల్డ్ డేటా తీసుకొని ఒక డేటా గురించి ప్రిడిక్షన్ చేస్తే ఏం చేస్తుంది? ఒక లేబుల్డ్ డేటా తీసుకుంటాం. వాట్ ఈస్ అంటే లేబుల్డ్ డేటా? అసలు లేబుల్డ్ డేటా అంటే ఏంటి? లేబుల్డ్ డేటా ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ స్ట్రక్చర్ ఆఫ్ ద డేటా. ఒక స్ట్రక్చర్ కలిగి ఉంది, ఒక లీనియర్ ఫార్మాటిక్ ఒక ఫార్మేషన్ కలిగి ఉంది, ఒక ఫార్ములాస్ ఉంటాయి. ఇలా ఏదైతే ఒక స్ట్రక్చర్ డేటా ఏదైతే ఉంటుందో ఆ స్ట్రక్చర్ డేటా మనం ఏమంటామంటే లేబుల్డ్ డేటా అంటాం. ఆ లేబుల్డ్ డేటా తీసుకొని మన దగ్గర డేటాతో ఒక ప్రిడిక్షన్ చేయగలిగితే ఏం చేయగలిగితే ఒక ప్రిడిక్షన్ మనం చేయగలిగితే దాన్ని మనం ఏమంటున్నామంటే సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటాం. సో మిషన్ లెర్నింగ్ టెక్నిక్లో 2 టైప్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ సూపర్వైజ్డ్ లెర్నింగ్. సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ టు ఏ లేబుల్డ్ డేటా అండ్ టు మేక్ ద ప్రిడిక్షన్ ఆఫ్ ద డేటా. ఒక డేటా అనేది లేబుల్డ్ కలిగి ఉంటుంది. ఆ లేబుల్డ్ డేటా ప్రిడిక్షన్ కలిగి ఉంటే దాన్ని మనం ఏమంటున్నామంటే సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటారు. అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ ద అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. Unsupervised learning, it is nothing but a unlabeled data. What is meant by unlabeled data? Unlabeled data. So, unlabeled data and the unlabeled data, it is nothing but there is no patterns, there is no structures, there is no linear formation. ఒక డేటాని తీసుకున్నప్పుడు ఆ డేటాకి ఒక స్ట్రక్చర్ ఉన్నది, ఒక ఫార్మేషన్ ఉన్నది, ఒక విధి విధానం ఏముంది. ఆ అంటే అన్లేబుల్ డేటా అన్నాం. ఈ అన్లేబుల్ డేటాను మనం తీసుకొని ఏం చేస్తామంటే ప్యాటర్న్, డేటా యొక్క ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ ప్యాటర్న్ మనం ఏం చేస్తాం అంటే డిస్కవర్ చేస్తాం. ప్యాటర్న్ని డిస్కవరీ చేస్తాం. ఎక్కడేమో డేటాని ప్రిడిక్ట్ చేస్తాము, ఎక్కడేమో ప్యాటర్న్ డిస్కవరీ చేస్తాము. అలా చేసేదాన్ని మనం ఏమంటామంటే అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అని చెప్పుకుంటాం. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ద machine learning techniques. And the second one is the deep learning technique. ఏంటి సెకండ్ వన్? డీప్ లెర్నింగ్ టెక్నిక్ అంటాం. ఏంటి డీప్ లెర్నింగ్ టెక్నిక్ అంటే యూజింగ్ ద మల్టిపుల్ న్యూరల్ నెట్వర్క్స్. మల్టిపుల్ న్యూరల్ నెట్వర్క్స్ ఏవైతే ఉంటాయో ఆ న్యూరల్ నెట్వర్క్స్లో మల్టిపుల్ లేయర్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఉన్న డేటా ఏదైతే ఉందో, కాంప్లెక్స్ డేటా ఏదైతే ఉందో ఆ డేటాను సాల్వ్ చేయడానికి యూజ్ చేసేదాన్ని మనం ఏమంటామంటే డీప్ లెర్నింగ్ అంటాం. ఏమన్నా డీప్ లెర్నింగ్ అంటాం. డీప్ లెర్నింగ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ టు వర్క్ ఆన్ ద న్యూరల్ నెట్వర్క్స్
విత్ ద ఫైండ్ అవుట్ ఆఫ్ ఎ కాంప్లెక్స్ డేటా ఏదైతే ఉందో ఆ కాంప్లెక్స్ డేటాని మనము ఫైండ్ అవుట్ చేయడానికి ఎక్కడ న్యూరల్ నెట్వర్క్స్లో మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి అక్కడ. ఆ మల్టిపుల్ న్యూరల్ నెట్వర్క్స్లో కాంప్లెక్స్ డేటాను సాల్వ్ చేయడానికి నువ్వు యూజ్ చేసే టెక్నిక్ ఏంటంటే డీప్ లెర్నింగ్ టెక్నిక్ అంటాం. అండ్ థర్డ్ టెక్నిక్ ఏంటి ఎన్ఎల్పి, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్ టెక్నిక్ అని చెప్పి 3 టెక్నిక్గా మనం చెప్పుకున్నాం. న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్ అంటే ఏమవుతుందంటే ఇక్కడ నేను ఏ డెఫినేషన్ చెప్పాను, ఇట్ ఈస్ ఎ స్పీచ్ రికగ్నైజేషన్, ఇట్ ఈస్ ఎ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ అని ఏ యూజ్ అవుతుందని చెప్పాను. అంటే ఎన్ఎల్పి అనేది లాంగ్వేజ్ని ఎలా ట్రాన్స్లేషన్ చేస్తుంది, ఒక స్పీచ్ రికగ్నైజేషన్ ఆఫ్ లాంగ్వేజ్ని వేరే దాంట్లో ఎలా ఫామ్ చేస్తుంది, అంటే ఎలా కన్వర్ట్ చేస్తుంది అనేది ఈ ఎన్ఎల్పి. ఈ ఎన్ఎల్పి వచ్చేసరికి మనకి 2 టైప్స్గా ఉన్నాయి. ఏమిటి అంటే ద ఫస్ట్ వన్ ఇస్ ద సెంటిమెంట్ అనాలిసిస్ అంటాం. సెకండ్ వన్ ఇస్ ద లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ అంటాం. వాట్ ఈస్ ద లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్? ఒక లాంగ్వేజ్లో ఉన్న వర్డ్స్ కావచ్చు, ఒక లాంగ్వేజ్లో ఉన్న డేటా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టేకింగ్ ద డేటా ఇన్ ద తెలుగులో నేను ఏం చేస్తానంటే సమ్ డేటాని తీసుకున్నాను. డేటా తీసుకున్న తర్వాత ఆ సమ్ డేటాని ఎలా కన్వర్ట్ చేయొచ్చు, ద లాంగ్వేజ్ ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ తెలుగు టు తమిళ్, తెలుగు టు ఇంగ్లీష్, ఇలా లాంగ్వేజ్ కనెక్ట్ చేసేదాన్ని మనం ఏమంటామంటే లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్. అండ్ సెంటిమెంట్ అనాలిసిస్ టు డిటర్మైన్ ద సెంటిమెంట్స్ డిటర్మైన్ చేయడానికి ఈ యొక్క సెంటిమెంట్ అనాలిసిస్ అనేది తీసుకుంటాం. దీన్ని మొత్తానికి మనం ఏమంటామంటే ఎన్ఎల్పి అంటాం, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్ అంటాం. అంత లాస్ట్ నుండి రోబోటిక్ టెక్నిక్స్. ఏంటిది రోబోటిక్ టెక్నిక్స్? ఏంటో ఈ రోబోటిక్ టెక్నిక్స్ అంటే ద రోబోటిక్ టెక్నిక్స్ హ్యావ్ డివైడెడ్ ఇంటూ ద మల్టిపుల్ టైప్స్: మోషన్ ప్లానింగ్, కంట్రోల్ సిస్టమ్స్, సెన్సార్స్. మోషన్ ప్లానింగ్, కంట్రోల్ సిస్టమ్ అండ్ సెన్సార్. మోషన్ ప్లానింగ్ అసలు ఏముందంటే ఒక స్పెసిఫిక్ ఆఫ్ టాస్క్ తీసుకుంటాం. ఇప్పుడు నేను ఒక రోబోని, నేనేం చేయాలి, ఈ చాప్ పీసెస్ మొత్తం ఎన్నుంటే నేను మొత్తం కలెక్ట్ చేసి క్యాలిక్యులేట్ చేయాలి. హౌ మచ్ చాప్ పీసెస్ ఆర్ రిక్వైర్డ్ నేను మొత్తం కలెక్ట్ చేసి నేను క్యాలిక్యులేట్ చేస్తాను. అంటే ఏమవుతుందంటే ఇది ఒక టాస్క్. ఏం టాస్క్? ఇక్కడ చాప్ పీసెస్ మొత్తాన్ని కలెక్ట్ చేసి లెక్కేయాలి. ఇది ఒక టాస్క్. ఇలా స్పెసిఫిక్ టాస్క్ని పర్ఫార్మెన్స్ చేస్తే దాన్ని నేను ఏమంటానంటే మోషన్ ప్లానింగ్ అంట. ఏమంటాను? మోషన్ ప్లానింగ్ అంట. అండ్ సెకండ్ వన్ ఇస్ ద కంట్రోల్ సిస్టమ్ అంట. ఏంటి కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటంటే సిస్టమ్ యొక్క బిహేవియర్ ఎలా ఉంది, ఆ సిస్టమ్ స్టేబుల్గా ఉందా అన్స్టేబుల్గా ఉందా, ఒక సిస్టమ్ బిహేవియర్ అనలైజ్ చేసి దాన్ని మనం ఏమంటామంటే కంట్రోల్ సిస్టమ్స్ అంట. ఏమంటాను? కంట్రోల్ సిస్టమ్స్ అంట. అంత నేషనల్గా సెన్సార్ ఫ్యూజన్. ఏంటిది? సెన్సార్ ఫ్యూజన్. ఈ సెన్సార్ ఫ్యూజన్ వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి ఎన్విరాన్మెంట్లో ఆటోమేటిక్, ఫర్ ఎగ్జాంపుల్ హౌ టు గో టు ద షాప్, షాపింగ్ మాల్ వెళ్ళాను. When the doors automatically will be open, there is no person will required to open the doors. ఆ డోర్స్ ఓపెన్ చేయడానికి ఇక్కడ ఎవరు పర్సన్స్ లేదు. నేను అది వెళ్ళగానే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ద గేట్స్ విల్ బి ఓపెన్, అమ్మటే ఓపెన్ అవుతుంది. ఇలా యూజ్ చేసుకున్నాక మనం ఏమంటే సెన్సార్స్. ఇట్ ఈస్ నథింగ్ బట్ సెన్సార్ ఫ్యూజన్ టెక్నిక్స్ ఇన్ ద ఏఐ. సో ఏఐలో వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద టెక్నిక్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ వచ్చేసరికి మిషన్ లెర్నింగ్ టెక్నిక్, అవి 2 టైప్స్ ఉన్నాయని చెప్పాను, సూపర్వైజ్ అన్సూపర్వైజ్ అని టెక్నిక్. నెక్స్ట్ డీప్ లెర్నింగ్ టెక్నిక్, న్యూరల్ నెట్వర్క్స్లో ఈ డీప్ లెర్నింగ్ టెక్నిక్ యూజ్ చేస్తామని చెప్పాను. నెక్స్ట్ వన్ ఎన్ఎల్పి, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్ అని చెప్పాను. అండ్ ద ఫోర్త్ వన్ ఇస్ ద రోబోటిక్స్ టెక్నిక్స్ అని చెప్పి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ అనేది మనకి ఏఐలో మనం యూజ్ చేసుకుంటాం. దిస్ ఈస్ ద ఓవరాల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద ఏఐ టెక్నిక్స్.